నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. నవరత్నాల పేదలందరికీ ఇల్లు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ అట్ట ఫ్లాప్ అయిందన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. దివంగత ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోషయ్య విగ్రహాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం దుర్మార్గం అన్న టీడీపీ ఆర్యవైశ్య నాయకులు. వైసీపీ హయాంలో ఆర్యవైశ్యులకు అన్యాయం జరుగుతుందని వెల్లడి. మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండలోని కారంపొడి రోడ్డులో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగనన్న కాలనీ ద్వారా లబ్ధి పొందిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను లబ్ధిదారులైన మహిళలకు హక్కు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు పెద్ద వీట వేసి వారికి తగిన మర్యాదలు ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అదేవిధంగా పేదవాళ్ళు కూడా ఉన్నారని ఈ బీసీ నేతృత్వంగా 15,000 రూపాయలు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాపు నేస్తమని చెప్పి కాపులకు కూడా కాపు నేస్తల కింద 15,000 రూపాయలు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా మహిళలకి మనసుతో వాళ్ళకంటూ కుటుంబంలో మంచి గౌరవాన్ని, మంచి ఆస్తిని, ఆ ఆస్తి ఉన్నప్పుడే రేపు కూడా నా ఆస్తి ఈ ఇల్లు నాదే అని చెప్పుకునే విధంగా మీరు ధైర్యంగా ఉండే విధంగా మీకు ధైర్యాన్ని చేకూర్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళు నా ఇల్లు అంటాడైనా నీ ఇల్లు కాదు, నా ఇల్లు నాకుంది అని చెప్పుకునేదానికి మీరు సగౌరవంగా అంటే సగౌరవంగా ఈ ఇల్లు నాది అది నీ మనవడు కానీ నీ మనవరాలు కానీ ఆఖరికి నీ కోడలు కానీ నీ కొడుకు కానీ ఈ ఇల్లు నాదే అని చెప్పుకునే విధంగా నీకు ఇల్లు కట్టించాడే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఏ విధమైనప్పటికీ వాళ్ళ మనుషులు కాబట్టి మన మనుషులు, మన బిడ్డలు మనల్ని ఎలాంటి గౌరవంగా చూస్తారు, బిడ్డలు అందరూ కూడా గౌరవంగా చూస్తారు. దానికి కారణం కానీ ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు పోటీ మాటలతో మనకున్నటువంటి కర్తవ్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. అలాంటి అవకాశం లేకుండా ప్రతి మహిళకి ఉద్యోగాల్లో కూడా హక్కులు కావాలి, ఆస్తుల్లో కూడా అన్ని విధాలా వాళ్ళ పేరునే ఉండాలి. ఎక్కడ కూడా ప్రతి ఒక్క సంక్షేమం ఇవాళ 2,50,000 కోట్లు మీరు బ్యాంకులో చెప్పబడ్డాయంటే అది పూర్తి స్థాయిలో మీకు మంచి జరగాలని మరి అన్ని విధాల అమ్మఒడి దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, విద్యా దీవెన దగ్గర నుంచి, ఈబీసీ దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, అదేవిధంగా
ఆపులేసుకున్న దగ్గర నుంచి అన్ని రైతు భరోసా తప్ప అన్ని కూడా మీ అకౌంట్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ అట్ట ఫ్లాప్ అయ్యిందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 55 నియోజకవర్గాల నుండి ప్రజలు తరలి వచ్చినప్పటికీ 50,000 మంది కూడా హాజరు కాలేదన్నారు. ప్రజల్లో జగన్పై నమ్మకం సన్నగిల్లిందన్నారు. సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తూ మరో చేత్తో పన్నుల రూపంలో రెట్టింపు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 2019 మేనిఫెస్టోలోని పథకాలను అన్నిటినీ ఎత్తివేశారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు జగన్ కు వ్యతిరేకం అయ్యారని తెలిపారు. సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఏర్పాటు చేస్తూ ఉంటే నిన్న జరిగినటువంటి అద్దంకిలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి 55 నియోజకవర్గాల నుండి తరలించిన కనీసం 60-70 వేల మంది కూడా రాలేకపోవటం ఎంత వాళ్ళు ఏ స్థాయికి దిగజారారో. 5 లక్షలని చెప్పుకుంటే 50,000 కూడా రాలా జనాలు. సభ వైఫల్యం చెందిందంటే కారణం ప్రజల్లో నమ్మకం పోయింది. జగన్మోహన్ రెడ్డి పాలన అంటే నమ్మకం పోయింది. కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాల్లో కనీసం 10% కూడా నెరవేర్చాల. 90% ఫెయిల్యూర్ స్టోరీ. మాట తప్పడం, మడని తిప్పడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, చేయలేకపోయారు. ఈరోజు నిరుద్యోగులంతా ఓడించి ఇంటికి పంపిద్దామని చెప్పి సిద్ధం అయిపోయారు. అలాగే సంక్షేమానికి చంద్రబాబు గారు 19% ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 15% ఖర్చు పెట్టారు. అక్కడే కనపడుతుంది. సంక్షేమం అంటే చంద్రబాబు గారి పాలనలోనే పేదలకు సంక్షేమం, అభివృద్ధి రెండు అందింది. గ్రామాల్లో అభివృద్ధి కానీ పేదలకు సంక్షేమం అందింది. ఆయన 19% ఖర్చు పెట్టాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన 15% ఖర్చు పెట్టి 10,000 అట్లా ఇచ్చి సంవత్సరానికి ₹1,00,000 లాక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి అందరికీ తెలిసిందే. కరెంటు బిల్లులు పెంచారు, గ్యాస్ రేట్లు పెరిగితే, వంట గ్యాస్ పెరిగితే సబ్సిడీ ఇవ్వలేదు. అలాగే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి. పెట్రోల్ ట్యాక్స్ పెంచారు. లీటర్కి ₹29 పెట్రోల్ మీద ట్యాక్స్ వసూలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేడ జనాలు, ఇంకా పేదోడు ఏడ నిలబడేది? ఇక బ్రాందీ విస్కీలతో సహా రేట్లు పెంచుతుంది. ఇంటి పన్ను పెంచారు, చివరికి చెత్త మీద కూడా పన్నేస్తున్నారు. 10,000 ఖర్చు పెరిగింది ప్రతి పేద కుటుంబానికి. ఇంట్లో 4-5 సభ్యులు ఉంటే ఈ పెరిగిన నిత్యావసర సరుకుల రేట్లు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పెంచిన కరెంటు బిల్లులు కావచ్చు, ఇంటి పన్నులు కావచ్చు, చెత్త పన్నులు కావచ్చు, ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. వీటన్నిటి కారణంగా ప్రతి కుటుంబానికి నెలకి 9,000, 10,000 ఖర్చు పెరిగింది. ఆదాయం మాత్రం పెరగల. ఈయన ఇచ్చే 10,000 తోటి నెలకు 10,000 ఆడ భరిస్తారు. సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు, ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట. అంటే ఈరోజు ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో పన్నుల రూపంలో ఎక్స్ట్రా పన్నులు వేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. అన్ని పన్నుల రూపంలో డబ్బు లాగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్అకౌంటెంట్గా బ్రాందీ విస్కీలకి పే ఫోన్ లేదు, బ్యాంక్ అకౌంట్ సిస్టమ్ లేదు. ఆ డబ్బులన్నీ ఎడిపోతున్నాయో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. మొత్తం ఎత్తేసారు. పెళ్లి కానుక లేదు. ఈరోజు చంద్రన్న బీమా లాంటి పథకాలు అప్పుడు కుటుంబ సభ్యులందరికీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కుటుంబ సభ్యులందరికీ ఒకరికే ఇస్తారు, కుటుంబ యజమానికి. ఈరోజు కుటుంబంలో 4 నష్టపోయారు దానివల్ల, ఈ చంద్రన్న బీమా లేనందువలన. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీల సప్లాన్ నిధులు ఏమైపోయినాయి? ఎందుకు ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు? దారి మళ్లించారు. లక్షల కోట్ల రూపాయలు దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకమైపోయారు. ఒక్క అవకాశం అంటే అన్ని వర్గాల ప్రజలు నమ్మారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని దూరం చేసుకున్నారు. ఈరోజు ఇసుక చంద్రబాబు గారి పాలసీ మార్చి కొత్త పాలసీ తెస్తాడు. నాయన ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఉచితంగా ఇస్తాడేమో. చంద్రబాబు గారు ఉచిత ఇసుక ఇచ్చి ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఆయన ఇస్తాడేమో అనుకుంటే వాత పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇసుక రేట్లు పెంచారు. ఇసుక మాఫియా పెరిగిపోయింది. ఇసుక మీద కూడా 1,000 కోట్లు దోచుకుంటారు.
ఈరోజు సిమెంట్ రేట్లు పెంచారు, అన్ని రేట్లు పెంచి ఈరోజు పేదవాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. పేదలకు కనీసం ఇల్లు ఇచ్చారంటే పేదలకు ఇల్లు ఇవ్వలేదు, అన్న క్యాంటీన్లు మూసేశారు, బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు, దళితులకు అన్యాయం చేశారు. కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వలేదు దళితులకి? రాష్ట్రానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆవశ్యకత ఉందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కట్టిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు జగనన్న కాలనీలకి కేంద్ర నిధులతో చేపట్టినవేనని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూడిన కూటమితో రాష్ట్రానికి నిధులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కలయిక అనేది ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ అనివార్యంగా 100% అధికారంలో రాబోతాం. ఇది అన్ని సర్వేలు కానీ అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇక్కడ బీజేపీ సహకారం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అండదండలు ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలంటే తప్పనిసరిగా వాళ్ళ అవసరం. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా మీ అందరికీ నేను అర్థమయ్యేటట్టు చెబుతున్నాను. ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు కట్టినా, హెల్త్ సెంటర్లు కట్టినా, లేకపోతే అదేవిధంగా మరి సచివాలయాలు కట్టినా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా నిధులు? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. అదేవిధంగా జగనన్న కాలనీలు నిర్మిస్తుంటే వాటికి కూడా 1,50,000 రూపాయలు కేంద్రాన్ని నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు. ఇవన్నీ ఇంకా నిధుల్ని మనం ఎక్కువగా తీసుకురావాలంటే చంద్రబాబు గారి అనుభవం. పోలవరం పూర్తి కావాలంటే 70% గతంలో పూర్తయింది. అది పూర్తి స్థాయిలో చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసినటువంటి ప్రాజెక్టు. దాన్ని పూర్తి చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మనకి అవసరం ఉంది, తద్వారా మాత్రం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వరకపూడిశాల, దీని గురించి కూడా నేను మీకు అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తాను. ఈ సందర్భంగా వరకపూడిశాల గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. దేనికో తెలుసా? 2000లో బచావత్ అవార్డు ప్రకారం మిగులు జలాలను వాడుకునేటప్పుడు 2000తో అది కటాఫ్ అయిపోద్ది. ఆయన 99లోనే ఈ వరకపూడిశాలకు సంబంధించి 2 TMC నీటిని ఆ రోజున ఆ అవార్డు అయ్యే సమయం ముందుగానే పెట్టడం జరిగింది. ఇది మనకు మొన్ననే రమణరావు గారని ఆ ఉద్యమ నేత ఒక ఆయన చెప్పారు. సో దాన్ని బ్రతికించున్నారు. కాబట్టి ఆ ప్రాజెక్టును మనం పూర్తి చేసుకోవాలనుకున్న కేంద్రం ద్వారా మనకు నిధులు రావాలి. దాంతోపాటు బొల్లాపల్లి రిజర్వాయర్ చంద్రబాబు గారు గతంలో కూడా చెప్పున్నారు. 70 TMCలతో 40,000 ఎకరాల్లో అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్కి ప్లాన్ చేయడం జరిగింది. తద్వారా ఈ నియోజకవర్గంతో పాటు అక్కడ మనకి రాయలసీమ మొత్తం కూడా నీరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. ఏ నీళ్ళు అయ్యి నాగార్జున సాగరు కృష్ణా మిగులు జలాలు, అదేవిధంగా పోలవరం మిగులు జలాలతో 2 లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పూర్తి చేసేటటువంటి మంచి అవకాశం ఉంది. రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ఆ రోజు ఒప్పుకుంది. దాన్ని రేపు పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. హైవేలు ఇవన్నీ పూర్తి కావాలంటే 100% బీజేపీ అండదండలు, కేంద్ర ప్రభుత్వం అండదండలు కావాలా, ఇక్కడ జనసేన టీడీపీ కలవాలా. ఈ 3 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే ఇప్పుడు మనం అనుకున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చి వీటన్నిటి పూర్తి చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కలయికని ప్రజలు అర్థం చేసుకొని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తాం. దివంగత ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ రోషయ్య విగ్రహాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవటం దుర్మార్గమని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించిన రోషయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రోషయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆయన సమైక్య రాష్ట్రానికే ముఖ్యమంత్రి చేసి ఎన్నో సేవలు అందించిన ఆయన, అలాగే అనేక మంత్రి పదవులు చేశారు, అలాగే గవర్నర్గా చేశారు తమిళనాడుకి. అలాంటి గొప్ప వ్యక్తిని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన విగ్రహాన్ని పెట్టి గౌరవప్రదంగా చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే అక్కడ అడ్డగించి రోషయ్య గారి విగ్రహం పెట్టకుండా అడ్డుకోవడం, దీన్ని ఖండిస్తున్నా. ఇది చాలా దుర్మార్గం. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ గవర్నర్
మన రాష్ట్రానికి ఎంతో సేవలు అందించిన ఆయన విగ్రహం పెడితే తప్పేంటి? ఎందుకంటే అడ్డగించారు, అనుమతులు ఉన్నాయి, పర్మిషన్లు తెచ్చుకున్నారు, అన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తే మీరు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మనుషులు వచ్చి ఆపారు. ఇది దుర్మార్గం కాదా? ఇది తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను చెప్తున్నా, ఖచ్చితంగా రేపు వచ్చేది మా ప్రభుత్వం. ఖచ్చితంగా రోసే గారి విగ్రహం రాష్ట్ర హెడ్ క్వార్టర్లో రాజధానిలో ఏర్పాటు చేస్తాం. అలాగే వినుకొండలో, నర్సాపేటలో కూడా రోసే గారి విగ్రహం, కాస్య విగ్రహాలు ఏర్పాటు చేసి వాళ్ళని మేము గౌరవిస్తాం. ఇది అందరి సహకారం, ప్రజలందరి సహకారం తీసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తుంది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2009లో ఎమ్మెల్సీగా రోసే గారు ఒక్కరినే ఆయన మళ్ళా ప్రమోట్ చేసి ఎన్నికలు వద్దు, నీ సారథ్యం కావాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు. 14 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. అలాంటి రాజశేఖర రెడ్డి గారికి ఆప్తుడైనటువంటి రోసే గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం అనేది శోచనీయం. రాబో రోజుల్లో ఆంజనేయులు గారు, శ్రీకృష్ణదేవరాయ గారి నేతృత్వంలో ఈ వినుకొండలో అధికారికంగా రోసే గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. వినుకొండ పట్టణంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా భారతీయ జనతా యువ మోర్చా కార్యవర్గ సమావేశం నాగార్జున గ్రాండ్ లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి బీజేవైఎం పల్నాడు జిల్లా అధ్యక్షులు రాజనాల వెంకటరాజురెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీత కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కేంద్రం చేసిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేసి భారతీయ జనతా పార్టీ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. పట్టణ బీజేవైఎం అధ్యక్షులు అంబటి వెంకటరెడ్డిగా నియామక పత్రాలు అందజేశారు. సర్వేయర్ రవికుమార్, బ్రాహ్మణపల్లి విఆర్ఓ బ్రహ్మారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, బ్రాహ్మణపల్లి రెవెన్యూ గ్రామం అక్రమాలకు పుట్టగా మారిందని, ఆర్భాటంగా మొదలుపెట్టిన భూ రీసర్వే రెవెన్యూ అధికారులకు కల్పవృక్షంగా మారిందన్నారు. రెవెన్యూ అధికారులకు ఎన్ని అర్జీలు ఇచ్చినా సర్వేయర్ రవికుమార్ గాని, విఆర్ఓ బ్రహ్మారెడ్డి గాని ఎలాంటి స్పందన లేదన్నారు. అక్రమంగా కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, ఎల్పీ నెంబర్లు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సర్వే చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో, అదే రకంగా గ్రామాల్లో విఆర్ఓలుగా ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి భూములు ఏ రకంగా ఉన్నాయో ఆ భూముల్ని ఎవరికి వాళ్ళు మరి అప్పచెప్పాల్సినటువంటి బోర్డర్స్ నిర్ణయించి ఇవ్వాల్సినటువంటి అధికారులు ఈరోజు అట్లా కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అవినీతికి పాల్పడి, డబ్బులకి పాల్పడి, అదే రకంగా రాజకీయ నాయకుల యొక్క చెప్పినటువంటి మాటల్ని విని వాళ్ళ రికమెండేషన్లని మరి చేసుకుంటా వాళ్ళ వ్యాపారంగా చూస్తున్నారు తప్ప ప్రజలకి చేయాల్సినటువంటి న్యాయాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారు, పక్కన పడేస్తూ ఉన్నారు. ఇదే బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి దాన్ని మరి చెయ్యాలి అని చెప్పి, పొలాలు తగ్గినాయి అని చెప్పి సంబంధిత అధికారుల దృష్టికి ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినా, ఫలానా వాళ్ళు ఈ రకంగా చేశారని చెప్పినా, లేదంటే సర్వేల్లో పక్క పొలంలో పెరిగింది, ఇది తగ్గిందని చెప్పినా కూడా, తెలిసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. దున్నపోతు మీద వర్షం పెడితే వదిలించుకునేటపోతున్నారో చెప్పుకోలే అని చెప్పి, వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి నిర్లక్ష్యంగా ఈ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టర్ గారు రాసి కింద స్థాయి అధికారులకు పంపించారు. దీన్ని సరిచేయమని చెప్పి, అయినప్పటికీ కూడా సర్వేర్లు కానీ సంబంధిత విఆర్ఓలు కానీ వింటా ఉన్నారు. ఏం చేసుకుంటారని ఆ మదంతో మాట్లాడుతూ ఉన్నారు తప్ప దీన్ని న్యాయం చేయట్లేదు. న్యాయం చేయమని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కాళ్ళు అరిగేటట్టుగా తిరుగుతూ ఉన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి లెక్క లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్లు అండ్ ఏజెంట్స్ ద్వారా కట్టినటువంటి సొమ్మును ప్రభుత్వం వెంటనే ఇప్పించాలని అగ్రిగోల్డ్ కస్టమర్లు ఏజెంట్ల అసోసియేషన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా వినుకొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కస్టమర్లకు అండ్ ఏజెంట్ల అసోసియేషన్ నాయకులు షేక్ షైదావలి మాట్లాడుతూ,
నాడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అగ్రికోల్డ్ సంస్థలు పేదవాళ్లు కట్టినటువంటి ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిరాహార దీక్షలు చేసి రాష్ట్ర ప్రభుత్వం గనక ఇవ్వకపోతే మేము అధికారంలోకి రాగానే అగ్రికోల్డ్ సంస్థలు పేద ప్రజలు కట్టినటువంటి ప్రతి పైసాను జగనన్న ఇస్తాడని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నా అగ్రికోల్డ్ వారి సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీనిరాయల్ హాజరవ్వగా చేతుల మీదుగా బాలికలకు ఉచితంగా అందించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వినుకొండ పట్టణంలో అదనపు బలగాల కవాతు నిర్వహించారు. వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు స్థానిక అంబేద్కర్ కాలనీ నందు కవాతు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎస్ సాంబశివరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు. పోలీసు వారు పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ కత్తి స్వర్ణలత, ప్రత్యేక బలగాలు పాల్గొన్నారు. త్వరలో జరగబోవు శాసనసభ అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి వినుకొండకి సిఎస్ఎఫ్ ఫోర్స్ రావడం అనేది జరిగింది. వీళ్ళని గౌరవ ఎస్పీ గారు ఇక్కడ తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏమంటే వీళ్ళ ద్వారా రాబోయే ఎలక్షన్లకు సంబంధించి ప్రజలు వారి యొక్క ఓటు హక్కును ప్రశాంతకరమైన వాతావరణంలో వారికి నచ్చిన వారికి ఓటు వేసుకునే విధంగా సౌలభ్యం కల్పించడం, అదేవిధంగా ఎలాంటి శాంతి భద్రతకి విఘాతం జరగకుండా ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భద్రతని, భరోసాని కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ బలగాలను ముందుగానే ఇక్కడ పిలిపించడం, వీరి ద్వారా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి గ్రామాన అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి వార్డ్స్ అన్నింటిలో కూడా వీళ్లతో పాటు మా లా అండ్ ఆర్డర్ ఫోర్స్ అంతా కూడా కలిగి తిరగడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలకి ఒక ముందస్తుగా ఒక మెసేజ్, వీఆర్ ఫర్ యూ అనేది ఒక మెసేజ్. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ, ఇబ్బంది ఉన్నా కానీ, శాంతి భద్రతల విఘాతం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ ఆ మెసేజ్ మాకు తీసుకువస్తే వీళ్ళ ద్వారా కట్టడి చేస్తామనేది ఒక మెసేజ్ ప్రజలకు పంపడం అనేది జరుగుతుంది. గ్రామాన తిరుగుతున్నారు. అదేవిధంగా మన పట్టణంలో ఇది రెండోసారి. నిన్న మన కూడా రూరల్ మండలాల్లో తిరగడం అనేది జరిగింది. ప్రతిరోజు కూడా వీళ్ళ ద్వారా ఒక యాక్టివిటీ నిర్వహించడం అనేది జరుగుతుంది. రేపు ఎల్లుండి కూడా వరుసగా టౌన్లోనే నిర్వహించడం, అదేవిధంగా టౌన్ పరిధిలో ఉన్న మండలాల్లో కూడా టౌన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా వీళ్ళ సర్వీస్ ఉపయోగించుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం. వినుకొండ పట్టణంలోని 31వ వార్డు నందు సీసీ డ్రైనేజ్లను, సీసీ రోడ్లను పనులను కౌన్సిలర్ షెక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ హయాంలో వార్డుల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఆమె వెంట 31వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, ఏఈ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళకి అర్హత ఉండి ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా రాకపోవడం కానీ, లేదా వాళ్ళ సీసీ డ్రైన్స్, రోడ్స్, మంచినీటి సమస్య, ఇటువంటి అన్ని ప్రతి విషయం వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని ఆ సమస్య ఉన్నట్టు గుర్తించి మేము వేగవంతంగా పనులు ప్రతి చోట చేస్తూనే ఉన్నాము. చాలా వరకు పనులు పూర్తి చేశాము, ఇంకా చేస్తూనే ఉంటాము. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంత ముందల రెడ్డి నగర్కి నేను ఫస్ట్లో వస్తే కొంచెం ఎక్కడెక్కడో ఎట్లాగో ఉండేది, కానీ ఇవాళ రోజుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి సీసీ డ్రైన్స్, రోడ్లు, ఇంకా అక్కడ ఆ వాల్యూస్ కూడా చాలా పెరిగాయి. ఇంటి వాల్యూస్ కానీ, సైట్ వాల్యూస్ కానీ, ఎందుకంటే సౌకర్యాలు కల్పించడం వల్ల ఊరంతా మనం వాడ చేస్తున్నాం ఇటువంటి పనులు. ఈ పనులన్నీ బొల్లా బ్రహ్మనాయుడు గారి సహకారంతో, ఆయన ఆదేశాలతోటి చక్కగా మేము పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. ఇటువంటి అవకాశం ఇచ్చిన బొల్లా బ్రహ్మనాయుడు గారికి, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి సౌకర్యాలు ఇంకా బాగా వాళ్ళకి లేని చోట ఇంకా గుర్తించి వేస్తామని మేము ఈ సందర్భంగా తెలియపరుచు. ఆర్యవైశ్యులకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఆర్యవైశ్య నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ గవర్నర్ రోషయ్య విగ్రహాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఆర్యవైశ్యులకు అన్యాయం జరుగుతున్న వైసీపీలోని ఆర్యవైశ్య నాయకులు పట్టించుకోవటం లేదన్నారు. అదేవిధంగా వినుకొండలో ఆర్యవైశ్యులకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మొండి చేయి చూపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులకి పెద్దపీట వేశాము అని చెప్పుకుంటూ ఆర్యవైశ్యుల ఓట్లు గుప్తగా వారి పార్టీకి వేసుకోవాలని ఒక
సంకల్పంతో ఆర్యవేశకు అది చేసాం ఇది చేసాం రాష్ట్రంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. కేవలం ఇందాక అధ్యక్షులు ఆంజనేయ గారు చెప్పారు, రోసే గారి విగ్రహాన్ని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పునాదుల మీద వచ్చే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, తనయుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మొత్తాన్ని తీసుకుని వైఎస్ఆర్ పార్టీ గెలిచి పోయిన తర్వాత ఈ రోజున ఆర్యవైశ్యులకి ఆప్తుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ గవర్నర్ గారు కుంజేటి రోసే గారి విగ్రహం గుంటూరులో పెడుతుంటే దాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవటం చాలా విడ్డూరంగా ఉంది. పక్కనే ఉన్న విజయవాడలో మంత్రి గారు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏ విషయం వచ్చినా నేనున్నాను అనే ప్రతి విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరి గురించి అన్నా ఈరోజు ఏం నిద్రపోతున్నాడు, మంత్రి చేశాడు కదా, రోసే కులనాయకుడు అని తెలుసు కదా, అదే పార్టీలో ముందున్నాడు కదా, మంత్రి చేశారు కదా, వారు ఏం చేశారు, నిద్రపోతున్నారా? ఎల్లంపల్లి శ్రీనివాస్ నీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే అక్కడ ఎమ్మెల్యే కూడా మద్దాలిగిరి గారు ఏం చేస్తున్నారు, కేవలం మీరు ఎమ్మెల్యే అనిపించుకోవడం తప్ప మీరు ఆర్యవైశ్యులు చేసిందేంటి? మహానుభావుడు పెద్దలు కుంజేటి రోసే గారి విగ్రహాన్ని మీరు అడ్డుకుంటే ఇంకా మామూలు సామాన్యమైన ఆర్యవైశ్యులకి మీరు ఏం చేస్తారు? గతంలో ఒంగోలు సుబ్బారావు గారిని అలాగే 26 మంది దాకా మా రాకేష్ గారు ఆర్యవైశ్య నాయకుడు వారి 26 మందిని బలిదానం తీసుకున్నది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో. ఇంత దుర్మార్గంగా జరుగుతున్న ఒక్కరు మాట్లాడు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నెల్లూరులో ద్వారకానాథ్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు, వారు కూడా ఖండించరు. అలాగే ఒంగోలులో ఉన్నారు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు, వారు మాట్లాడు. ఎవరు కుప్పం ప్రసాద్ గారు ఏదైనా విషయం వస్తే గబా మైకులు కడకు వచ్చి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటారు. కానీ ఈ విషయంలో ఎందుకు స్పందించరు? వీళ్ళు ఆర్యవైశ్య నాయకులా? వీళ్ళ మాకు చేసేది? మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. జనసేనతో ఎలయన్స్తో కలిసి మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తాం. ఆ రోసే గారు మహానుభావుడు విగ్రహం మీరు ఎక్కడైతే ఈరోజు ఆపారో అదే చోట భూమి పూజ చేసి మా నాయకుల ద్వారా అక్కడ రోసే గారి విగ్రహం స్థాపిస్తాం. ఎట్టి పరిస్థితులు ఎన్నికపోయే ప్రశ్న లేదు. మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఆర్యవైశ్యులు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తెరగండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఎలాగుంది, ఎలా అరాచకాలు చేస్తున్నారు మన మీదే. ఓట్లు మనయి, డబ్బులు మనయి, సీట్లు వాళ్ళయి, దోచుకోవడం వారిది. ఒక్కసారి రాష్ట్రం అంతా ఆలోచించాలి. రోసే గారికే దిక్కు లేకపోతే ఇంకెవరికి? మేము తీవ్రంగా ఖండిస్తాం. రాబోయే రోజుల్లో అక్కడ విగ్రహం స్థాపిస్తూ తీరుతామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే స్థానికంగా 2 విషయాలు తెలియాల్సింది. వినుకొండలో అంతా చర్చ జరుగుతుంది. జూనియర్ కాలేజీలో 20 సెంటు స్థలం ఉంది. ఆర్యవైశ్యులు అన్యాయంగా వైఎస్ఆర్ పార్టీ మీద ఆర్యవైశ్యుల ద్వారా జీవి ఆంజనేయ గారు తెలుగుదేశం పార్టీ తరఫున కోర్టులో స్టే కోసం కోర్టులో కాగితాలు వేయించారని విష ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఆర్యవైశ్యులు కూడా దీన్ని విష ప్రచారం భాగం పంచుకుంటున్నారు. తిప్పి కొట్టాల్సింది పోయి. ఎందుకంటే నేను ఆర్యవైశ్యం అమ్మవారికి దేవస్థానం కానీ ఆర్యవైశ్య సంఘానికి ఆనరబుల్ జనరల్ సెక్రటరీగా వినుకొండలో పనిచేస్తున్నాను. అక్కడ ఆర్యవైశ్య సంఘంలో ఏ పని జరిగినా నాకు తెలియకుండా అంటూ జరగదు. క్రియాశీలకంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి. ఆ 20 సెంట్లు ఏం జరిగిందంటే 7 ఎకరాల 90 సెంట్లు జూనియర్ కాలేజీలో మా స్థలం ఉంటే ఆర్యవైశ్య సంఘం తరఫున మేము గతంలో మా పెద్దలు అమ్మవారి గుడి తరఫున మన జెడ్పీకి రాసిచ్చారు. చిన్నపిల్లల చదువుల కోసం నా నిమిత్తం వాడండి అని 7 ఎకరాల 70 సెంట్లు మేము ఇవ్వటం జరిగింది స్వతంత్రం రాకముందే. అంటే ఆ రోజులోనే మాకు వైశ్యులు అనేది అలా అందరికీ ఏదో చేయాలి, దానం చేయాలని ఆలోచన చేయటం జరిగింది. ఆ దాంట్లో బాగా 20 సెంట్లు మా భూమి ఉంటుంది. గతంలో ఎప్పుడు మామూలుగానే ఉంటుంది. కానీ ఆ 20 సెంటు స్థలంలో మున్సిపాలిటీ వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ చేయడం జరిగింది. మేము చెప్పాం అది ఆర్యవైశ్య స్థలము, మేము ఇచ్చింది, అది కథం 20 సెంట్లు మా కిందే ఉంది, హక్కు మాది, డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పినా పట్టించుకోకుండా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ చేసి జరిగింది. మేము ఆర్యవైశ్య కమిటీ మీటింగ్ వేసి మేము కోర్టుకు వెళ్ళాలని నిర్ణయం చేసి నేర్ల పాపారావు గౌరవాధ్యక్షులు ఆనరబుల్ సెక్రటరీ నాకు
ఆర్వై సంఘం బాధ్యత ఇచ్చి దీని మీద మీరు పోరాడండి మాకు బాధ్యత ఇవ్వడం జరిగింది. దాని పిదప మేము హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే తీసుకురావడం జరిగింది. స్టేట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడున్న నాయకులతో అధికారులు మాట్లాడి మా నేర్ల పాపారావు గారిని దుర్భాషాలు ఇబ్బంది పెట్టడం జరిగింది. నాకైతే ఫోన్ రాలేదు, ఏం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆంజనేయ గారు ఏపిచ్చారు, కోర్టులో వీళ్ళు చేతన్నారు, అది చాలా తప్పు. నేను అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, ఆర్వై సంఘం ప్రతినిధిగా ఉన్నాను, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తిని. మాకు ఆంజనేయ గారితో ఆ రోజు తెలుగుదేశం పార్టీ సంబంధం లేదు. మా ఆర్యవైశ్యులు ఉన్న వినుకొండలో 3000 ఇళ్ల గడప ఉంది, సుమారు 15,000 పైన చిలుకు ఆర్యవైశ్యులు ఉన్నారు. కాబట్టి వారు మమ్మల్ని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టారు. కాబట్టి ఆ కాపాడాల్సిన బాధ్యత మాదుంది. కాబట్టి మేము కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవడం జరిగింది. మేలు చేయలా, మేలు చేస్తే జరుగుతాయి కదా. అందుకని మా ఆర్యవైశ్యులకి ఏం చేస్తారో మేము చెప్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా ఆర్యవైశ్యులు ప్రతి ఇంటికి గడప గడప తట్టి మాకు జరిగిన మేలు, గతంలో ఏం జరిగింది చంద్రబాబు పాలనలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన ఏం జరిగింది, ఆంజనేయ గారు మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది కూడా మేము వివరిస్తాము తప్పనిసరిగా మిత్రులకి. ఎందుకంటే చెప్పాల్సింది చాలా ఉన్నాయి. ఎదురెదురుగా వస్తున్న 2 వాహనాలు ఢీకొని డ్రైవర్కు తీవ్ర గాయాలైన సంఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. క్షతగాత్రుడు తెలిపిన వివరాల మేరకు కర్నూలు నుండి గుంటూరుకు వెళ్తున్న పొగాకు లోడ్ లారీకి ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో గుంటూరుకు తరలించారు. ప్రమాదానికి కారణమైన మరో వాహనం ఆగకుండా వెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. కర్నూలు నుంచి గుంటూరుకి వెళ్తుంది. ఈ రాత్రి 3:30-4 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగింది. మాకు ఫోన్ వచ్చింది, ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక ఏం గుద్దినది అర్థం కాలే. డ్రైవర్కి గాయాలైనాయి, కాలు ఇరిగిపోయి చెయ్యి ఇరిగిపోయిందండి. నూర్ అహ్మద్, నర్సాపేట డ్రైవరు నూర్ అహ్మద్ అతనిది నర్సాపేటకి తీసుకుపోయినారు. సింగిల్ డ్రైవర్ ఉన్నారు. ఇది పొగాకు. అవునండి. కర్నూలు నుంచి గుంటూరుకి వెళ్తుంది. మార్గం మధ్యలో ఇది దారి చిన్నగా కావడం వల్ల జరిగింది. ఇక్కడ కంప్లైంట్ పెట్టాను స్టేషన్లో. సింగిల్ ఒకళ్ళే ఉన్నారు. లోకల్ బండి అండి. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.